హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. USCIRF నివేదిక ఈ మధ్య ప్రపంచంలో సెన్సేషన్ అయిన ఈ నివేదిక ఏంటో ఒకసారి చూద్దాం. ఈ నివేదికలో వీళ్ళు ఏం సిఫారసు చేశారంటే అమెరికా ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న RSSని రా అనే ప్రభుత్వ సంస్థని నిషేధించాలి అని ఇందులో వీళ్ళు అమెరికా ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే దీనిపై మన బ్యూరోక్రాట్లు, మాజీ IAS IPS అధికారులు, ఇంకా మాజీ సైనిక ఉన్నత అధికారులు, ఇంకా రిటైర్డ్ జడ్జిలు వీళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా ప్రభుత్వం ఇలాంటి నివేదికలు తయారు చేయకూడదు, ఎందుకంటే ఇది బాధ్యతాయుతమైన పని కాదు. ఇది అధ్యక్షుడు ఎలా అయితే వ్యవహరిస్తున్నారో ఈ నివేదిక కూడా అలానే తప్పుల తడకగా ఉంది. ఎందుకంటే అమెరికన్ పౌరులు పే చేసిన పన్నులతోని ఇలాంటి వారి మీద ఖర్చు పెట్టి ఈ నివేదికను తయారు చేయడం కరెక్ట్ పని కాదు. ఇది సరైన చర్య కాదు, బాధ్యతాయుతమైన చర్య కాదు అని తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు ఈ USCIRF అనే సంస్థ అమెరికాలో ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అమెరికా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సంస్థ పని ఏంటంటే ప్రపంచంలో ఉన్న దేశాలలో మత స్వేచ్ఛ, మైనారిటీల మత హక్కులు, మత స్వేచ్ఛ గురించి ఒక నివేదికని తయారు చేస్తుంది ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ తయారు చేసిన నివేదికని అమెరికా అధ్యక్షునికి, అమెరికా పార్లమెంట్కి సమర్పిస్తుంది. అయితే అధ్యక్షుడు కానీ పార్లమెంట్ కానీ డైరెక్ట్గా దీన్ని తీసుకోరు. ఒక సలహా కింద దీన్ని స్వీకరించవచ్చు, లేదు అంటే పక్కన పెట్టేయవచ్చు. అయితే వీళ్ళు ఈ నివేదికని ఎలా తయారు చేస్తారంటే CPC అంటే కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ ఆధారంగా దీన్ని రూపొందిస్తారు. అంటే ఏమిటంటే ప్రపంచంలోని ఆయా దేశాల్లో మైనారిటీలకు మత స్వేచ్ఛ లేదు, అంటే వారి మతాలని స్వేచ్ఛగా అవలంబించడానికి లేదు, వాళ్లకు రకరకాల నిర్బంధాలు ఆయా దేశాల్లో ఉన్నాయి అని దాని ఇండెక్స్ ప్రకారం వీళ్ళు ఒక నివేదికని రూపొందిస్తారు. దాన్నే CIRF నివేదిక అంటారన్నమాట. అయితే ఈ నివేదికలో ఉన్న ప్రకారం భారతదేశంలో ఉన్న పరిస్థితి ఉందా అంటే లేదు, ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు సమానమైన హక్కులు కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 28 ప్రకారం ప్రతి పౌరుడికి వారి మతాలని స్వేచ్ఛగా స్వతంత్రంగా అవలంబించుకునే స్వేచ్ఛని, రక్షణని భారత రాజ్యాంగం భారత పౌరులకి, మైనారిటీలకు కల్పించింది. వారి మతాలని స్వేచ్ఛగా వారి పండుగలని వాళ్ళు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. దీంట్లో ఏ విధమైన ఆటంకాలు లేవు, ఏ విధమైన ఘర్షణ వాతావరణం కానీ లేదు. భారతదేశంలో మత స్వేచ్ఛకు బహుళ మతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఎలాంటి మతాలకు సంబంధించిన డిస్టర్బెన్సెస్ లేవు, ఏదో చిన్న సంఘటనలు తప్పితే. అయితే భారతదేశంలోనే మత స్వేచ్ఛ లేదు అని ఈ నివేదిక సమర్పించడంలో ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, ఎంత అర్థం లేని విషయంగా ఉంది అంటే చూద్దాం. సపోజ్ మన దేశంలోనే మత స్వేచ్ఛ లేదు అని వీళ్ళు నివేదికనిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలాంటి దేశాల పరిస్థితి ఏంటి చూద్దాం. అయితే మత స్వేచ్ఛ గురించి అమెరికా
వ్యాఖ్యానించే ముందు వాళ్ళ దేశంలో ఉన్న రేసిజం గురించి, వాళ్ళ దేశంలో ఉన్న మతవాదం గురించి, మెజారిటీ మైనారిటీల గురించి, వాళ్ళ హక్కుల గురించి ఎవరు నివేదిక ఇవ్వాలి, ఇది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అయితే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అనేది చూద్దాం. ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థ. అది భారత జాతీయవాదం, ఇంకా స్వయం సేవకుల సేవా నిరతి, ఏదైనా భూకంపం కానీ ప్రకృతి విపత్తులు కానీ సంభవించినప్పుడు వాళ్ళు వచ్చి సేవ చేస్తారు. వాళ్ళ జీవితం మొత్తం కూడా దేశం కోసం, దేశ పౌరుల స్వతంత్రం కోసం, దేశ పౌరుల స్వేచ్ఛ కోసం, వాళ్ళకి ఏ విధమైన ఆటంకాలు ప్రకృతి విపత్తులు జరిగినా సేవ చేయడానికి మాత్రమే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, వాళ్ళు స్వచ్ఛంద సేవకులు. ఆర్ఎస్ఎస్ అనేది స్వచ్ఛంద సంస్థ, సాంస్కృతిక సంస్థ. అయితే అమెరికాకి, యూరోపియన్ కంట్రీస్కి, వాళ్ళ మీడియాకి, డీప్ స్టేట్కి అర్థం కాని విషయం ఏంటంటే సాంస్కృతిక సంస్థకి, మత సంస్థకి వాళ్ళకి తేడా తెలియదు. ఈ నివేదికను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. మతం గురించి, మత సంస్థల గురించి, ఆ సంస్థల మీద బ్యాన్ పెట్టాలి అంటే పాకిస్తాన్లో ఉన్న మత పిచ్చితో రగిలిపోయే మత సంస్థలు ఎన్నో ఉన్నాయి. పక్క దేశంలో, మన దేశంలో జరపడే అమాయకుల ప్రాణాలు తీయటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ మత సంస్థల మీద ఎందుకు నిషేధం విధించలేరు? నిజంగా వ్యాఖ్యానించాలంటే వాళ్లకు లోపాయకారి ఒప్పందం ఏమీ లేదు అంటే తీవ్రవాద సంస్థలతోని, వాళ్ళతోని ఏ విధమైన లావాదేవీలు అగ్రరాజ్యానికి లేవు అంటే వాళ్ళని నిషేధించవచ్చు. కానీ సాంస్కృతిక సంస్థను నిషేధించాలి అనటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకొకటి రాపై నిషేధం, రాపై బ్యాన్ విధించాలి. రా అనేది ఒక భారతదేశ ప్రభుత్వ సంస్థ. భారతదేశ ప్రభుత్వ సంస్థని మనం ఎప్పుడు రూపొందించుకున్నామంటే శత్రు దేశాల నుంచి మనకు ముప్పు పొంచి ఉన్నది అని అనుకున్నప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని రాని మనం స్థాపించుకున్నాం. వీళ్ళు బాహ్య శక్తుల నుంచి మనకు ముప్పు పొంచి ఉన్నది అన్నప్పుడు వీళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మిలిటరీకి, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది వీళ్ళ పని. అయితే వీళ్ళు ఎందుకు డీప్ స్టేట్ కానీ, అమెరికా కానీ రా మీద, ఆర్ఎస్ఎస్ మీద నిషేధం గురించి మాట్లాడుతున్నారంటే ఈశాన్య రాష్ట్రాల్లో అమెరికా ఎప్పటి నుంచో ఒక క్రిస్టియన్ కంట్రీని తయారు చేయాలి అనేది వాళ్ళ చిరకాల వాంఛ. అదే ఆ పాయింట్ మీదనే బంగ్లాదేశ్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత వీళ్లకు ప్రతిబంధకంగా తయారైంది రా, భారత ఇంటెలిజెన్స్ సంస్థ. వీళ్ళు వేసే ప్రతి స్టెప్ను కూడా రా పూర్తిగా అనలైజ్ చేస్తూ ఉంది. ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు, వీళ్ళ ఏజెంట్లని ముందే అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా గత 2-3 సంవత్సరాల నుంచి. అయితే ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ట్రైబల్స్ని, వాళ్ళ మతాన్ని స్వేచ్ఛగా అవలంబించుకోవడానికి ఆర్ఎస్ఎస్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్, భారతదేశంలో అంతర్భాగాలు. ఎప్పటి నుంచో సాంస్కృతికంగా మనకు అవినాభావ సంబంధం ఉంది. మనలోని అంతర్భాగ రాష్ట్రాలు అవన్నీ. వాటిని సపరేట్ చేస్తామంటే మనం ఎలా ఊరుకుంటాం? అందుకనే ఎందుకు అంటే ఇవి ముఖ్యంగా. ఇంకొకటి మన దేశ అభివృద్ధి డీప్ స్టేట్ సభ్యులకు అసలు కంటకింపుగా తయారైంది. ఎందుకంటే మనం కంటిన్యూగా జీడిపిలో గ్రోత్ని చూపిస్తున్నాం. మన దేశ అభివృద్ధి పశ్చిమ దేశాలకి కంటకింపుగా తయారైంది. ఇవన్నీ కలిసి ఇలాంటి నివేదికల్ని రూపొందించడానికి మూలం. రా అనేది ఏ దేశంలో కూడా
ఇంటర్ఫేర్ అవ్వదు. మన దేశంలో భద్రతకు మాత్రమే కట్టుబడి ఉంది. రా అనేది ఏ దేశంలో ఆపరేషన్స్ చేసి అది ఒక దేశ అధ్యక్షుల్ని రిసోర్సెస్ పెట్రోల్ ఎక్కువగా ఉన్న దేశాల మీద పడిపోయి ఆ దేశ అధ్యక్షుల్ని ఎత్తుకురావడం, లేదంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాన్ని ఆందోళనలు రేకెత్తించి అంతర్గత కుమ్ములాటలను ప్రోత్సహించి వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఆ దేశంలో అలజడి లేపి ప్రజాప్రభుత్వాన్ని కూల్చే పని చేయదు. అలాంటి పనులు చేసేది CIA, అమెరికన్ సంస్థ. ఇలాంటి సంస్థల మీద నిషేధం విధించమని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి. ఇంకొకటి ISI పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసే పని మత ఛాందసులకు ఫండింగు, వాళ్ళ చేతికి గన్స్ ఇవ్వటం, పక్క దేశాల్లో చొరబడి అమాయకుల్ని చంపటం. ఇది నిషేధించాలంటే ISIని నిషేధించవచ్చు. మీకు ఇంకా ధైర్యం ఉంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాదుని నిషేధించమని సిఫారసు చేయగలరా మొసాదుని? ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.